పాండ్ షోలా కండక్ట్ చేసే పెజెంట్ ఇవి ఉంటాయి, ర్యాంప్ షోలు అని ఉంటాయి, ఆ డింగ్ 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 అని చెప్పి. అఫ్కోర్స్ మా పార్టీలో ఒక ఎంపీ కూడా నడుస్తూ ఉంటాడు. సో బట్ డింగ్ డింగ్ అని చెప్పి అమ్మాయిలు బట్టలు ఇప్పుకొని నడుస్తూ ఉంటారు. అంటే పూర్తిగా ఇప్పుకొని కాదు, అలా నడిస్తే మళ్ళీ దానికి ఏదో మార్కులు వేసి పక్కన ఉన్న వాళ్ళు కూర్చుంటారు. ఆ నడకను చూసి తర్వాత ఏదో చిన్న స్పీచ్ ఉంటుంది. అలాగా ఏదో ఒక పేజెంట్ లాగా ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలంటే మరి చాలా తీవ్రమైన భయాందోళనల్లో ఉన్నారు. మరి ఆయనకి జనాలు చూస్తేనే చెమటలు పట్టేస్తున్నాయి. ఎక్కడో దూరంగా ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో చెట్లు నరికి, చెట్లు అంటే గుర్తొచ్చిందండి, అసలు చెట్లు ఎందుకు నరుగుతున్నారు, అసలు చెట్టుకి దీనికి సంబంధం ఏంటి అనుకున్నాం. ఈ మధ్యన ఒక విషయం తెలిసింది. ఈయన వెళ్ళి దారిలో నరికిన చెట్లకి వెంటనే టెండర్లు వేసుకుని కొద్ది కోట్ల రూపాయల ఆదాయం కొందరు ప్రైవేటు వ్యక్తులకి వస్తున్నట్టుగా తెలిసింది. అందుకనే ఈ చెట్లు నరుగుతున్నారట. దానికి లెక్కజామాలు ఏమీ లేవు. ఆయన సెక్యూరిటీ కోసం చెట్లు నరుగుతున్నాం అంటున్నారు, కానీ ఆ చెట్లను పట్టుకుపోయి సొమ్ము చేసుకుంటున్న నాయకులు ఉన్నారు. ఎప్పుడో 100 సంవత్సరాల చెట్లు ఎలా నరికేస్తే బోలంత డబ్బు వస్తుందో, కేవలం ధనాపేక్షతోనే చెట్లు నరుగుతున్నట్టుగా తెలిసింది. సరే, చెట్లు నరుగుడికి అది కారణమైనా అసలు ఈయన బుల్లెట్ ప్రూఫ్లో వెళ్తూ కూడా పరదాలు కట్టుకుంటాం. అద్దాల్లోంచి దండం పెడతానికి మళ్ళీ పరదాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు అర్థం కాదు. కానీ మరి ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. సిద్ధం అని చెప్పి సిద్ధమైపోయారు ఒక మీటింగ్కి. అదేమిటంటే విశాఖపట్నంలో సంగివలస ఏదో ఊరుంది, భీమిలి దగ్గర. అక్కడ మొత్తం ఉత్తరాంధ్ర నుంచి పోగేసి రావాలంటే జనాల్ని. మరి గతంలో లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంగా మరి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ వెళ్ళారు. సుమారు 4 లక్షల మంది జనం రావడం జరిగింది పైగా. మరి దాన్ని ఎలాగైనా సరే బీటౌట్ చేయాలి ఈ సిద్ధం సభతో అని చెప్పి మరి సిద్ధమయ్యారు. ఇప్పుడు చూడని విధంగా ఇలాగ పొడుగ్గా మళ్ళీ ఇలా అడ్డంగా అలాగ 2 అడ్డాలు. సో ఎక్కడికక్కడ గదులుగా, అంటే ఒక పెద్ద ఏరియాకి, అంటే ఒక స్ట్రైట్ ర్యాంపు, ఒక ఇలా ర్యాంపు ఉంటుంది. ఈ బ్లాక్లో కొందరు, ఇందులో కొందరు, మళ్ళీ అది ర్యాంప్ ముందుకెళ్ళి మళ్ళీ అటు ఇటు, మళ్ళీ అక్కడ కొందరు, అక్కడ మళ్ళీ పెయిడ్ కళాకారులు ఉంటారనుకుంటా. జగన్ గారు చేయి పట్టుకుంటానికి ఆరాటపడేవాళ్ళు, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఆపుకుంటూ, ఈయనేమో ఇలాగ చిరునవ్వు నవ్వుకుంటూ ఇలా ఆయన ఇలాగా క్యాట్ వాక్కో ర్యాట్ వాక్కో అలా స్మైల్స్ ఇచ్చుకుంటూ తిరుగుతారు. దీనికోసం ఆల్రెడీ 1000 ఆర్టీసీ బస్సుల్ని బుక్ చేశారట. స్కూల్స్ ఎలాగో శనివారం కాబట్టి చాలా స్కూల్స్ ఉండవు, మిగిలిన స్కూల్స్ కూడా మూసేసి, సరే ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు ఎలాగో ఉన్నాడు, వీసీ కింద టెంపరీగా ఉన్నా లేకపోయినా నియమించారు. అతను ప్రొఫెసర్లు అందరితో మాట్లాడి కుర్రోళ్ళందరినీ పంపించేస్తాడు. సో ఏదో రకంగా వాళ్ళ తంటాలు పడి ఎలాగైనా సరే ముందు ఆ కానాలన్నా, ఆ ర్యాంప్ వాక్ కానాలన్నా ఫుల్ఫిల్ చేసి అందరూ ఆయన ఇచ్చిన ప్లైకార్డులు పట్టుకొని ముసిముసి నవ్వుల నడుమ డబ్బులు తీసుకుని వచ్చిన ప్రజల నడుమ మరి జనం అంటే మరి ఇప్పుడు అక్కడ ఏదో చిన్న పీలేరులో ఒక చిన్న ఊర్లో ఒక సభ జరిగితే విపరీతమైన జనం. ఒక మారుమూల గ్రామంలో రాయలసీమలో మరి వైసీపీ కంచుకోట అని వీళ్ళు పిలుచుకునే చోట బద్దలైపోయింది ఆ కోట. పీలేరులో జన ప్రవాహం. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం. సో ఆయన అక్కడ మొన్న అతి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆయనే. సరే, అఫీషియల్గా ఇవాళ ఆయన పేరు అనౌన్స్ చేయకపోవచ్చు, కానీ మరి డెఫినెట్గా అందరికీ తెలుసు ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. బీభత్సమైన జనం.
గతంలో జరిగిన సభలను మించిన జనాన్ని, ఆ పునర్వైభవాన్ని, రాయలసీమలో అటువంటి వైభవాన్ని ఈ మధ్యకాలంలో చూడాల. మరి అలాగా చంద్రబాబు నాయుడు గారికి తరలొచ్చి చెప్పాలంటే ఇప్పుడే పట్టాభిషేకం జరిగింది అన్నట్టుగా మరి ఆ జన ప్రభంజనం పీలేరు ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ఆ నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో ఉంది. అందులో సగం మంది కూడా వీళ్ళు ఇప్పుడు 3 లక్షల కోసం చూసే మహాసభకి వస్తారు అన్న గ్యారంటీ లేదు. జనం కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు 1 గంటకు అయింది, అది 3 గంటలకు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం 7 గడిలో వెళ్ళిపోవాలి కాబట్టి క్యాండిడేట్ మళ్ళీ ప్యాలెస్కి తొందరగానే 4:30 కల్లా క్లోజ్ చేయొచ్చు. సో ఈ ర్యాంప్ వాక్ అసలు విశాఖపట్నం విలవిల్లాడుతుంది, గజగజ